ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో తలుపులు మూస్తాడు. దేవుడు ఒకవేళ మన జీవితంలో కొన్ని తలుపులు మూసాడు అంటే అది మన ఆశీర్వాదము కొరకు, మన మేలు కొరకే. బైబిల్ గ్రంథంలో దేవుడు నోవాహు పడవని తలుపులు మూసినట్లుగా ఆ బైబిల్లో రాయబడి ఉంది. ఆ తలుపులు దేవుడు మూయడం ద్వారా నోవాహు కుటుంబం అంతటి కూడా జలప్రళయంలో నుండి రక్షించబడడానికి దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో కొన్ని తలుపులు మూస్తే అది నీ ఆశీర్వాదము కొరకే, కానీ అది నీకు నష్టము కలిగించదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనేక సార్లు సాతాను మనుషులను ఉపయోగించి మన జీవితంలో అద్భుతమైనటువంటి తలుపులను మూసేస్తూ ఉంటాడు. సాతాను మనుషులను ఉపయోగించే తలుపులు మూసాడు అంటే దానిని తీయడం మీ వల్ల కాదు, అది మీకు అసాధ్యమని మీరు గుర్తించాలి. సాతాను తలుపుల్ని మూసాడు అంటే ఆ తలుపుల్ని తీయడం మీ వల్ల కాదు. అయితే దేవుని సహాయాన్ని మీరు పొందుకోగలిగితే దేవుడు సాతాను మూసిన ప్రతి తలుపుని కూడా ఆయన తీయడానికి సమర్థుడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు తలుపును తీశాడు అంటే దానిని ఎవ్వడు కూడా మూయజాలడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో కొన్ని తలుపులు మీ జీవితంలో మూయబడ్డాయా? కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయా? ఒక బ్రదర్ అద్భుతమైన పాట పాడాడు. మనుషులు మూసిన తలుపులు కొన్ని అయినను నీవు నాకై తెరచినవి అనేకములు. కొన్నిసార్లు మనుషులు కొన్ని తలుపులు మూసేస్తూ ఉంటారండి. వాటి గురించి భయపడొద్దండి, బాధపడొద్దండి, కన్నీరు గార్చొద్దండి. దేవుడు ఈ దినము ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో నూతనమైన ఒక ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఇశ్రాయేలీలు అనుకున్నారు అన్ని వైపుల దారులు మూయబడ్డాయి, అన్ని తలుపులు మూయబడ్డాయి, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, మేము ఎలా వెళ్ళాలి అనుకుంటా ఉన్నారు. దేవుడు ఒక ద్వారం తెరిచాడండి, అసాధారణమైన ద్వారాన్ని దేవుడు తెరిచాడు. దేన్ని 2 పాయలుగా చేశాడు? ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేశాడు. మూయబడ్డ ప్రతి తలుపులు మీ జీవితంలో యేసు నామములో తెరవబడునుగాక. ఆమేన్. భయపడొద్దండి, ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియుల జీవితంలో ఏ డోర్ అయితే మూయబడి ఉందో ప్రభా, ఏ తలుపులు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నారో ప్రభా, పౌలు శీలలు ప్రార్థిస్తున్నప్పుడు చెరసాల తలుపులు తెరచిన దేవుడవు నాయన. ఈరోజు మా ప్రియుల జీవితంలో మూయబడ్డ ప్రతి ద్వారము యేసు నామములో తెరవబడునుగాక. ఆమేన్, ఆమేన్.